మల్టీ డ్రగ్ ఆ! ఫార్ములేషన్స్ ఆ! అవి చాలా రిస్కీ. ఓకే. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఏబిసిడి అనుకుందాం. హ్మ్. ఇందులో ఏబిసిడి ఉంది. ఇంకో దాంట్లో సిడిఈఎఫ్ ఉంది. ఇప్పుడు మీరు 2 ఇచ్చారు. అంటే సిడి అనేవి 2 సార్లు ఇచ్చేసినట్టు. ఓకే. 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 అండ్ సో, ఇలా ఉండకూడదసలు. మన దేశంలోనే ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవునవునవును. మీరు వెస్టర్న్ కంట్రీస్‌లో చూడండి, ఒక్క పారాసెటమాల్ ఉంటది. మాక్సిమం ఒక్క యాంటీ హిస్టమినిక్ బెనాడ్రిల్ అనో ఏదో దొరుకుద్ది. హ్మ్. అంతే. వాళ్ళకి ఓవర్ ద కౌంటర్ అవును. దొరికేది. అవును. ఇంత ఇక్కడైతే ఘోరం పరిస్థితి. కానీ ఒకానొకప్పుడు తలనొప్పికొకటి ఒక పర్టిక్యులర్ బ్రాండ్ ఉండేది. అది వేసుకుంటే తలనొప్పి అప్పుడు తగ్గిపోతది. మానేశారు. అది మానేసారు. విస్పిరిన్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఆ తర్వాత అండ్ చాలా మెడిసిన్స్ ఎసిడిటీకి అయితే ఒకటి పర్టిక్యులర్ ఎసిడిటీ అనగానే మెడికల్ షాప్‌కెళ్ళడం అది కొని కొనేసి తెచ్చేసుకోవడం. సో, తెచ్చేస్తాం. అది కూడా అందులో కూడా అవేర్‌నెస్ మీలాంటి డాక్టర్స్ క్రియేట్ చేశారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి పాపం చాలా పేదరికం. హ్మ్. అందరూ ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేరు. వెళ్ళలేరు ఇప్పుడు. నా దగ్గరకొచ్చినాళ్ళని వచ్చినాళ్ళనైతే ఫ్రీగా చూస్తా. బట్ నేనున్న ఏరియా అది, నాకొచ్చే వాళ్ళందరూ ఆ! పేయింగ్ పేషెంట్స్. హ్మ్. కొంతమంది ఎవరైతే పేదవాళ్ళొస్తారో నాతో చాలా మంది ఫాలో అప్ అవుతారు. హ్మ్. ఐ డోంట్ టేక్ ఫీ ఫ్రమ్ దెమ్. యెస్. అండ్ ఐ ఫాలో దెమ్ అప్. ఎలా వీళ్ళని ఎలా చూస్తానో వాళ్ళెక్కడ తేడా దేర్ ఇస్ నో అనేది డిఫరెన్షియేషన్. అస్సలు చూపించం. బిడ్డన్నాక బిడ్డే. ఓకే. సో, అందరూ ప్రైవేట్‌కి కట్టుకోలేరు కదా! హ్మ్. సో, గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళాలంటేమో క్యూలుంటాయని భయపడతారు. హ్మ్. ఆ! అండ్ ఇంకోటేంటంటే డాక్టర్స్ మీద అపనమ్మకం కూడా బాగా పెరిగిపోయింది. చాలా అండి. ఆ! కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ విలేజుల్లో ఆర్ఎంపీలను చలామణి అవుతున్న ఆళ్ళ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. సో, ఇదంతా మారాలి. మరి ఆ మార్పు ఎలా తేవాలో తెలీదు. నేను చేయగలిగింది చేస్తన్నాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోలు చూస్తుంటానండి. పిల్లలు పక్కన కుక్క పిల్లల్ని పడుకోబెట్టేస్తారు. పిల్లుల్ని పడుకోబెట్టేస్తారు. వచ్చి వీళ్ళని నాకేస్తాయి. వాటితో ఆడతాయి. వాటితోనే తింటాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ? అది ఇట్స్ ఫైన్. యాస్ లాంగ్ యాస్ పేరెంట్ ఉండి, హ్మ్. ఆ బిడ్డ చిన్న బిడ్డ అయితే పేరెంట్ మటుకు డెఫినెట్‌లీ ఉండాలి. హ్మ్. ఓకే. అండ్ పిల్లలకు కూడా నేర్పించుకోవాలి. వాళ్ళు పడుకుంటున్నప్పుడు కుక్కల్ని, పిల్లుల్ని డిస్టర్బ్ చేయొద్దు. తోక పట్టుకు లాగొద్దు. హ్మ్. మొహంలో మొహం పెట్టి ఆ! చేయొద్దు. ఎగ్జాక్ట్‌లీ. కొంచెం ఓకే. బట్ అయి ప్రేమతో నాకుతం అనేది ఇట్స్ ఫైన్ కదా! హ్మ్. ఇట్స్ ఫైన్. యాస్ లాంగ్ ఈ కుక్కలు, పిల్లులు డెఫినిట్‌గా వాక్సినేటెడ్ ఉండాలి. యెస్. దట్స్ మోస్ట్ ఆ! ఇంపార్టెంట్. అది డెఫినెట్. డౌటే లేదు. వాళ్ళు హెల్తీగా ఉండాలి. హ్మ్. అలాంటప్పుడు ఇన్‌ఫాక్ట్ అది ఒక ప్రేమగా, చక్కగా బావుంటది కూడా చెప్పాలంటే. సో, అందులో రాంగ్ ఏం లేదు. బట్ సేఫ్టీ చూసుకోవాలి. ఏజ్ ఆఫ్ చైల్డ్ బట్టి, మెచ్యూరిటీ ఆఫ్ ద చైల్డ్ బట్టి. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళయిందండి? నేను హైదరాబాద్ 2009 ఎండింగ్‌లో వచ్చాను. ఓకే. యాహ్! అక్కడి నుంచి ప్రాపర్ ప్రాక్టీస్. ఆ ముందు 2 ఇయర్స్ నా పాప కోసం నేను టోటల్ జీరో ప్రాక్టీస్. చండీగఢ్‌లో ఉన్నాము. ఓకే. ఎందుకంటే నాకు ఎవరికన్నా అప్పచెప్పి వర్క్‌కెళ్ళటం అస్సలు ఔట్ ఆఫ్ క్వెషన్ నాకు. ఇక్కడికొచ్చాక ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నెమ్మదిగా వర్కింగ్ అవర్స్ పెంచుకుంటా అలా స్లోగా నా పాప స్కూల్ అవర్స్ పెరిగే కొద్దీ నా వర్కింగ్ అవర్స్ కాస్ట్ పెంచుకున్నారా? పెంచుకుంటా. యాహ్! అంటే ఇన్నాళ్లుగా మీరు చూస్తూ ఉన్నారు పిల్లల్ని. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి అడల్ట్ అయ్యేంత వరకు మీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే ఒకసారి చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికొచ్చారంటే వాళ్ళు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి జనరల్‌గా వెళ్ళరు. మారరు. మారరు. ఆటిజం, ఏడీహెచ్‌డీ అనేది ఎందుకొస్తోంది అనంటే మీరు ఎప్పుడన్నా మీకు అనిపిచ్చిందా? ఎందుకింత ఆటిజం, ఏడీహెచ్‌డీ వస్తుందంటే మీకు అనిపించటం ఇప్పుడు ప్రపంచంలో అందరికీ అనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. సీరియస్‌లీ? సీరియస్‌లీ ఇప్పటికి మనకి క్లియర్ ఐడియా లేదు. మరి మన ఫుడ్డే, ఏదన్నా మన మెంటల్ జీన్స్‌లో కండిషనే జరిగే మ్యుటేషన్స్ వల్ల దాని మీద మన ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న మార్పుల ఎఫెక్ట్ ఏదన్నా ఉందా? అయితే ఏంటి అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. హ్మ్. అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా ముందుగా గుర్తించి, ముందుగా థెరపీలు ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే హ్మ్. చక్కగా మనం వాళ్ళని ఆటిజం స్పెక్ట్రమ్ నుంచి బయటికి లాగొచ్చు అని క్లియర్‌గా అది మటుకు బోలెడంత ప్రూఫ్ ఉంది. అవునండి. బట్ స్టడీస్ ప్రోబయోటిక్స్ ఎఫెక్ట్ అని, తర్వాత ఈ మధ్య ఫ్రాట్ యాంటీబాడీస్ చెక్ చేసి ఉంటే కనుక మీరు ల్యూకోవరిన్ ఇవ్వండని,
ఇలా కొన్ని వస్తున్నాయి. బట్ ఇవేమి స్టాండర్డ్ ఆఫ్ కేర్ కాదు, ఇంకా గైడ్ లైన్స్లోకి రాలేదు. ఎవరు పడితే వాళ్ళు ఫంక్షనల్ మెడిసిన్ అని, ప్రోబయోటిక్స్ అని, ఇంకా స్టెమ్ సెల్ థెరపీ అని, అవసరం లేకపోయినా ఫ్రాట్ యాంటీబాడీస్ చెక్ చేసేసి ల్యూకోవరిన్ అనేది ఇచ్చేయటము, తర్వాత ఇంకేయో హైపర్బేరిక్ ఆక్సిజన్ అని. హోమియోపతి ఒక ఆయన అయితే అసలు ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతా, ఏం రెడ్డిరో రావో ఆయన మీరు వ్యాక్సిన్లు ఇవ్వద్దని చెప్పటం. మీరు మొన్న విన్నారు కదా, బంగ్లాదేశ్లో 100 మంది పిల్లలు చచ్చిపోయారు మీజిల్స్తో. ఓకే, ఈయనేమో 6 నెలలకు 1 లక్ష రూపాయలు తీసుకుంటారంట ఫీజు, ఆటిజం క్యూర్ అయిపోద్దంట. ఐ మీన్, అండ్ ఆటిజం థెరపీ సెంటర్లు కూడా ఎంత మోసం అంటే, హెవీ మెటల్ టెస్ట్లని, మీరు పాలు వీటు ఇవ్వద్దని చెప్పటం, ఏ ప్రూఫ్ లేవు. దీస్ ఆర్ నాట్ ద గైడ్ లైన్స్. ఓకే, అవి అంటమే కాకుండా పేరెంట్స్ని అలౌ చేయకపోవటం. ఇప్పుడు కొట్టినా, ఒక కందిపోయినా, ఏమైందో మనకు తెలీదు. కొంతమంది అయితే స్లీపింగ్ మెడిసిన్స్ ఇచ్చేసి థెరపీలు అంటే థెరపీ చేస్తున్నామని చెప్తున్నారు. జరుగుతుంది అనేది లోపల తెలీదు, ఎందుకంటే సీసీటీవీ యాక్సెస్ లేదు పేరెంట్స్కి. సో ఇది చాలా పాపం, పేరెంట్స్ ఏంటంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతారు, ఆ హెల్ప్లెస్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీకు ఆటిజం అని డౌట్ ఉంటే ముందుగా ఫస్ట్ వెంటనే మంచి డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్కి కానీ, చైల్డ్ సైకాలజిస్ట్ని కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ని కానీ, ఈ ముగ్గురులో ఒకరిని కన్సల్ట్ చేసి కరెక్ట్ అసెస్మెంట్ చేయించుకుని, అండ్ కరెక్ట్ థెరపీ మంచి సెంటర్లో ఎక్కడైతే పేరెంట్స్కి యాక్సెస్ ఉంటుంది, అంటే మీరు వెళ్ళి మీ బిడ్డకి ఏం జరుగుతుందో చూసుకోనే హక్కు మీకుంది, అటువంటి సెంటర్లోనే చేర్పించండి. ఎవరన్నా మీ దగ్గర లక్షలు వేలకు వేలు ఫంక్షనల్ థెరపీ అని, ఫంక్షనల్ మెడిసిన్ అని, హోమియోపతి అని, ఇంకా ప్రోబయోటిక్ అని తీసుకుంటుంటే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవి గైడ్ లైన్స్లోకి ఇంకా రాలా. వాళ్ళు తీసుకుంటుంటే అది ఓన్లీ రీసెర్చ్ అంటే మీరు యాక్చువల్గా డబ్బులు కట్టక్కర్లేదు. రీసెర్చ్కి అనేది మనకు గైడ్ లైన్స్ ఉంటాయి. మన ఐసీఎంఆర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాము, ఈ పేషెంట్స్ మేము ఎన్రోల్ చేసుకుంటున్నాము, వీళ్ళ కన్సెంట్ ఉంది మాకు అని ఫ్రీగా చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? లేదు. గైడ్ లైన్స్లో అయితే ఇవేమి ఇప్పటికీ రాలా. వీటన్నిటి గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది. రైట్. బట్ ఎందుకంటే ఈ హెల్ప్లెస్నెస్ అనే దాన్ని డబ్బులు చూడటానికి చాలా మంది వల్చర్స్ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి మా.